నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సి 2024కి సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు. సో పరీక్షలో ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. సో ఇక్కడ మీకైతే కొన్ని ప్రశ్నలు తీసుకునడం జరిగింది. ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి మీరు. సో ఈరోజు ఒకసారి మీరు ఈ వీడియోని అంతా చూసేసి మరి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినట్లయితే రేపటి నుంచి మరి ఈ క్లాసులు అందించాలా లేదా అనేటువంటిది కూడా నేను నిర్ణయం తీసుకుంటానండి. సో ఈ యొక్క క్లాసు బాగున్నట్లయితే కనుక మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి, ఎస్ కంటిన్యూ అని చెప్పేసి కామెంట్ చేయండి, బాగుందని చెప్పేసి కామెంట్ చేయండి. లేదా మీ యొక్క సజెషన్లు ఏమైనా ఇవ్వాలనుకుంటే దానికి తప్పకుండా అయితే మీరు ఇవ్వండి. ఇప్పటివరకు మీరు లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చాలామందికి ఇది రీచ్ అవుతుంది. అలాగే ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్ అని నొక్కినట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో ఇప్పుడు ఆల్రెడీ ఏపీ అలాగే తెలంగాణకు సంబంధించి డిఎస్సి 2024కి సంబంధించి హిందీ కంటెంట్ ఏదైతే ఉందో అది లైవ్ క్లాస్ అని నడుస్తున్నాయి. డైలీ రాత్రి 9:30 గంటలకైతే లైవ్ నడుస్తుంది. ఎవరైతే మీలో ఇంకా హిందీ కంటెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సి హిందీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా అయితే జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే ఆల్రెడీ కింద ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. మీరు ఆ ప్లేలిస్ట్ ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. సో దీంట్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా రావు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క కొత్త క్వశ్చన్ అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్న క్వశ్చన్ మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి సో మీ దగ్గరికి ఒక విస్తృతమైన వ్యాపక అంటే ఎక్కువ మాత్రలో మీకు కంటెంట్ మీ దగ్గరికి చేర్చే ప్రయత్నం అయితే చేయాలని నా ఉద్దేశము. సో ఒకసారి మీరు వెళ్ళి దాని యొక్క అభిప్రాయం ఎందుకు చేస్తారు. అలాగే అందరికీ కామన్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనేవి చాలా ముఖ్యంగా మనకు కీలకంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రశ్నలు. సో దానికి సంబంధించి కూడా నేను తెలుగులో కూడా ఇలా అందించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇంతకుముందే నేను నిన్నటి లైవ్ క్లాస్ అయితే నేను చెప్పడం జరిగింది, అనౌన్స్మెంట్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. సో ఇవాళ ఇది విడుదల అవుతుందని చెప్పేసి. సో ఈరోజు మీరు చూడండి, మరి మీకు ఎలా అనిపిస్తుందో కింద తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీ యొక్క సజెషన్స్ సూచనలు కూడా ఇచ్చినట్లయితే దాన్ని అనుసరించి నెక్స్ట్ క్లాస్ అనేది మీకు ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక లేట్ చేయకుండా అయితే ఈరోజు మొదటి ప్రశ్న చూద్దాం మనం. వేద విద్యా విధానంలో విద్యకు అవకాశం కల్పించని వారిని గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇక్కడ మీ ఆన్సర్ ఏదో కామెంట్ చేసేయండి. ఓకేనండి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మరి మీ యొక్క ఆన్సర్ ఏదో కామెంట్ చేసేయండి. ఇక మీరు చూసుకున్నట్లయితే మరి సరైన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శూద్రులని వేద విద్యా విధానంలో వాళ్ళకైతే అవకాశం ఇచ్చేవారు కాదు, వాళ్ళని అనర్హులుగా భావించేవాళ్ళు అనమాట. ఓకేనా అండి. మరి రెండవ ప్రశ్న కూడా చూద్దాం ఈరోజు. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఉపనయనం అనగా ఏమిటి? దూరంగా ఉండటం, దగ్గరకు చేర్చటం, ఉపదేశించటం, పైవన్నీ. ఇక్కడ ఉపదేశించటం అని పడింది, అక్కడ ఉపదేశించటం అని చేసుకోవాలండి మీరు. సో ఉపదేశించటం అని చేసుకున్నట్లయితే మీకు మరి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏందో మీరు కామెంట్ చేసేయండి. ఈజీగా అండి. ఈరోజు కొన్ని ప్రశ్నలు మాత్రమే తీసుకొని రావడం జరిగింది. సో మీ యొక్క దాని యొక్క రెస్పాన్స్ తెలియజేసినట్లయితే దానికి అనుగుణంగా ఇంకా మీకు మంచి కంటెంట్గా తీసుకొని రావడం అయితే జరుగుతుంది. దూరంగా ఉంచటం, దగ్గరకు చేర్చటం, ఉపదేశించటం, పైవన్నీ. దీనికి సరైన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. దగ్గరకు చేర్చటం. ఉపనయనం, దీంట్లో రెండు పదాలు ఉన్నాయండి. ఉప అంటే దగ్గరకు, నయనం అంటే చేర్చడం, అంటే గురువు దగ్గరికి, విద్య దగ్గరికి చేర్చడం అన్నట్లు. మూడవ ప్రశ్న చూద్దాం. ఇవాళ మూడవ ప్రశ్న, వేద విద్యలో వైశ్యులకు విద్యా ప్రారంభ వయస్సు ఎంత ఉండాలి? విద్యా ప్రారంభ వయస్సు ఎంత ఉండాలి? 12 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. వేద విద్యలో వైశ్యులకు విద్యా ప్రారంభ వయస్సు ఎంత ఉండాలి? వైశ్యులకు మరి చూసుకున్నట్లయితే దీని యొక్క కరెక్ట్ సమాధానం చూసుకున్నట్లయితే 12 సంవత్సరాలు ఉండాలి. మరి బ్రాహ్మణులకైతే ఇది వచ్చేసి 8 ఉంది కదా, ఇది బ్రాహ్మణులకండి. ఇది బ్రాహ్మణులకు వాళ్ళకైతే 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వాళ్ళకి ఉపనయనం చేస్తారు. మరి క్షత్రియులకు చూసుకున్నట్లయితే ఇది 10 అని ఉంది కదా ఇక్కడ, ఇది క్షత్రియులకు ఉపనయనం చేసే వయస్సు అనమాట. ఇది క్షత్రియులకు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో 12 అని చెప్పేసి అది వైశ్యులకు అలాగే శూద్రులకు అవకాశం లేదని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మీరు ఇంతకుముందు క్వశ్చన్ చూసినట్టయితే ఇది మీకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వయస్సు అనేటువంటిది మీకు క్లియర్ అయిపోయింది వేద విద్యలో. ఓకేనా అండి. మరి నెక్స్ట్ ప్రశ్న ఏందో చూద్దాం.
సో మీరు కూడా మీ యొక్క ఆన్సర్ కూడా కింద కామెంట్ చేసేయండి. చివరకు మీకు ఎన్ని వచ్చాయి అనేటువంటిది కూడా మీరు చెప్పాలి. అలాగే ఈ ప్రశ్నలు మీకు ఎలా అనిపించాయి అంటే మోడరేటా, ఈజీయా లేకుంటే కష్టంగా ఉన్నాయా అనేది మీరు ఒకసారి కింద కామెంట్ కూడా చేసేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. శ్రవణము, మననము విద్యా పద్ధతులు దేనికి సంబంధించినవి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ జైన విద్య, ఆప్షన్ బి బౌద్ధ విద్య, ఆప్షన్ సి వేద విద్య, ఆప్షన్ డి ఏది కాదు. శ్రవణము, మననము విద్యా పద్ధతులు దేనికి సంబంధించినది? దీని యొక్క ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. దీనికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వేద విద్యకు సంబంధించి ఇక్కడ ఓన్లీ శ్రవణము, మననము ఉండేటివి. ఓకేనా అండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇవాళ 5వ ప్రశ్న చూడండి. ఇక్కడ కింది వాణిలో బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? ఋషభనాథుడు, గౌతముడు, పార్శ్వనాథుడు, విశ్వనాథుడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవాళ మొదటి క్లాసు డెమో క్లాస్ లాగా మీరు భావించి దీనికి ఆన్సర్లు అయితే చేయండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియజేయండి. అలాగే ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే, డిఎస్సి వాయిదా పడ్డట్టే ఇంకా మనకు 3-4 నెలలు అనేది ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకైతే 3-4 నెలల సమయం అయితే దొరికిందనే చెప్పాలి. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మరి మెగా డిఎస్సి వస్తుందా, ఉన్న డిఎస్సిని కొనసాగిస్తారా అనేటువంటిది తర్వాత తెలుస్తుందండి. సో ఇప్పటికైతే నిన్న ఎలక్షన్ కమిషన్ అయితే వెల్లడించడం జరిగింది. ఏదైతే డిఎస్సి పరీక్షలు ఉన్నాయో అలాగే టెట్ రిజల్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా వేయాలి ఎలక్షన్లు అయ్యేంత వరకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ని రోజు కొనసాగించండి. మీ యొక్క ఏదైతే సబ్జెక్ట్ ఉందో అందులో అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఏవైతే ఉన్నాయో అవి కంటెంట్ లైన్ బై లైన్ అయితే మీరు చదవాలని నేను సూచిస్తున్నాను. మరి దీన్ని చూసుకున్నట్టయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా అండి. గౌతముడు. మరి ఇప్పుడు దాకా ఇంకెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరి ఇటువంటి వీడియోస్ కోసం మరి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుందండి. అలాగే మీ యొక్క సలహాలు, సూచనలు కానీ ఏదైనా కానీ ఫీడ్బ్యాక్ నాకైతే కింద ఇచ్చినట్లయితే దాన్ని అనుసరించి నెక్స్ట్ క్లాస్ అనేది చేస్తాను. సో ఇప్పటికైతే ఆల్రెడీ డిఎస్సి హిందీ క్లాసెస్ సంబంధించి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇప్పటికి 16 క్లాసులు అనేవి జరగడం జరిగింది. ఎవరైతే హిందీ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీలో ఒకసారి వెళ్ళి అది కూడా చెక్ చేయండి. అదైతే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇచ్చాను. అలాగే ఈ పీడిఎఫ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్, ఫేస్బుక్ ఛానల్ పేజెస్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు టెలిగ్రామ్, ఫేస్బుక్ జాయిన్ అవ్వచ్చు. ఈ లైవ్ అవ్వగానే అంటే ఈ క్లాస్ అవ్వగానే వెంటనే మీకు ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు వెంటనే టెలిగ్రామ్లో పోస్ట్ చేయబడుతుంది. అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా అనేది మీ యొక్క ప్రాక్టీస్, రివిజన్ అన్నీ కూడా చేసుకోవచ్చండి. సో ఇది ఒక మంచి అవకాశం. దీంట్లో ఎటువంటి ఫీజు కానివ్వండి, ఎటువంటి సపరేట్ యాప్ కానీ ఇంకోలాగైతే చెప్పడం ఉండదండి. సో ఇది మీరు గమనించాలి. బౌద్ధ విద్యలో విద్యా ప్రారంభానికి ముందు ఈ ఉత్సవాన్ని జరుపుతారు. ప్రవజ్జ, ఉపనయనము, ఉపసంపద, సమావర్తనము. ఏ ఉత్సవాన్ని జరుపుతారు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మనకు ఇందులో చూసుకున్నట్టయితే 6వ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ ప్రబజ్జ అంటారండి. ప్రబజ్జ అంటారంటే ఇప్పుడు మనకు ఉపనయనం ఎలా వేద విద్యలో అయితే అలాగా బౌద్ధ విద్యలో మనకు ప్రపంచ సంస్కరణం అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బౌద్ధ విద్యలో స్త్రీలకు కూడా విద్యను అభ్యసించడానికి అయితే అనుమతించడం జరిగింది. దీంట్లో అలాగే సంపద, సమావర్తనము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. సో హైయర్ స్టడీస్కి ఎవరైతే పోతారో వాళ్ళకి ఉపసంపద అని సంస్కారం చేస్తారు. అంటే ఉత్సవాన్ని జరిపి అప్పుడు వారిని టెస్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ బేస్డ్ అంటారు. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ బేస్గా అంటారు. సో అలా చేసిన తర్వాత వాళ్ళని నచ్చితే, వాళ్ళు క్వాలిఫైడ్ అనిపిస్తే, నాలెడ్జబుల్ అనిపిస్తేనే వాళ్ళకి ప్రవేశాన్ని అనేది కల్పిస్తారు. కల్పించిన తర్వాత వాళ్ళని ఏమంటారు అంటే భిక్షువు అని అంటారు. భిక్షువు అని అంటారు. వాళ్ళ జీవితకాలం వాళ్ళ చదువు అయిన తర్వాత కూడా వాళ్ళు భిక్షువుగానే పిలువబడతారు. ఇక్కడ స్త్రీలకు కూడా చదువుని అనుమతించేవారు. ఇంతకుముందు స్టార్టింగ్లో వాళ్ళు ఏదైతే ఇది స్థాపించడం మొదట్లో అయితే అనుమతించేవారు, తర్వాత అయితే వీళ్ళని కూడా అనుమతించడం జరిగింది. సో భిక్షురాలు అని చెప్పేసి స్త్రీలను పిలవడం జరుగుతుందండి. ఓకేనా. ఇక్కడ కూడా ఓన్లీ మౌఖిక భాష అయితే ఉంటుంది, ఎటువంటి రాత అనేటువంటిది ఉండదు. ఓకేనండి. మరి ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ చేయండి. 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే బౌద్ధ విద్యలో ప్రారంభ వయస్సు ఎంత? 6, 8, 10, 12. 6, 8, 10, 12. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 12 సంవత్సరాలు. ఓకేనా అండి. నెక్స్ట్ 8వ ప్రశ్న చూడండి. జైన మత స్థాపకుడు ఎవరు? వర్ధమానుడు, గౌతముడు, నానకు, ఋషభనాథుడు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఋషభనాథుడు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 9వ ప్రశ్న. క్రింది వాణిలో సమ్యక్ దర్శనము, సమ్యక్ జ్ఞానము
సమ్యక్ చరిత్ర ఇలాంటి 3 ఉంటాయి. ఇక్కడ నేను ఒకటి తీసుకొచ్చాను. అయితే ఈరోజు డెమో క్లాస్ కాబట్టి ఇలా తీసుకొచ్చాను. మరి మీకు ఎలా అనిపిస్తుందో కూడా తెలియజేయండి. ఇలా 3 ఉంటాయి. దీనికి దేనికి సంబంధించినది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బౌద్ధ మతము, ఆప్షన్ బి హిందూ మతము, ఆప్షన్ సి జైన మతము, ఆప్షన్ డి పైవన్నీ దేంట్లో వస్తాయండి? ఇది మీరైతే కామెంట్ చేసేయండి. దీని ఒక సరైన సమాధానం మీరు చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జైన మతము. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇవాల్టి చివరి ప్రశ్న అండి. బిస్మిల్లా అనగా విజ్ఞానాన్ని సంపాదించడము, మౌల్వి దగ్గరకు చేర్చడం, భగవంతుడు, ప్రవక్త. ఈ 4గిట్లో ఏదో మీరు ఆన్సర్ కామెంట్ చేసేయండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బిస్మిల్లా అనగా ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మౌల్వి దగ్గరకు చేర్చడం. మౌల్వి అంటే భగవంతుడు. ఓకేనండి, భగవంతుడి దగ్గరికి చేర్చడము అని చెప్పేసి ఇక్కడ అర్థము. మరి ఇప్పటిదాకా మీకు ఎలా అనిపించిందో ఇక్కడ కింద కామెంట్ చేయండి. అలాగే మన యొక్క ట్యాగ్ లైన్ ఉందండి, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని. మరి ఇక్కడికి మీకు 10కి ఎన్ని వచ్చాయి మీరు నాకు కామెంట్ చేసేయండి. అలాగే మీకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆలోచనలు, ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టేసి మీరైతే రోజు పాజిటివ్ ఆలోచనతో ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా ఏదో ఒక రోజు మీరు త్వరలోనే విజయాన్ని అనేది సొంతం చేసుకుంటారండి. ఇదైతే నా విశ్వాసం, నా నమ్మకము. సో మరి మీకు కూడా ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఉన్నదో తొలి వేదకాలము, మలి వేదకాలము, అలాగే దానికి సంబంధించి మన భారతదేశంలో విద్య ఎప్పటి నుంచి ప్రారంభమైంది, అలాగే విద్య అనగానేమి, విద్యకు సంబంధించిన నిర్వచనాలు, ఇటువంటి క్లియర్గా అయితే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దానికి సంబంధించి మరి క్లాసుల రూపంలో కావాలా, లేకుంటే బిట్ల రూపంలో కావాలా, లేకుంటే ఇలా ప్రాక్టీస్ సెట్ రూపంలో కావాలా, మీరు కింద కామెంట్ చేసినట్లయితే దాన్ని కూడా అనుసరించి మీకైతే మంచిగా కంటెంట్ అందించి మీ యొక్క డిఎస్సి లక్ష్యానికి చేరువ కావాలి, డిఎస్సి లక్ష్యానికి ఉపయోగపడాలనేది నా తాపత్రయం అండి. సో మీరు తప్పకుండా అయితే ఏదో ఒక కామెంట్, ఫీడ్బ్యాక్ అయితే తప్పకుండా ఇవ్వండి. మరి మీకు ఎలా అనిపించింది ఈ సెషన్ కూడా. అలాగే మీరు నా టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఈ క్లాస్ వెంటనే మీకు ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయబడుతుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్లు, సందేహాలు ఏమైనా ఉన్నా ఇక్కడ కామెంట్ అడిగినట్లయితే దానికి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మీరు ఇప్పటివరకు ఎవరైతే ఇంతకుముందు క్లాసులో చూస్తున్నారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. సో ఎందుకంటే మీ యొక్క కామెంటు మీ అమూల్యమైనటువంటిది అయితేనే మీరు పెడతారు కాబట్టి దానికి నేను అమూల్యమని భావించి నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అది మీకు మంచిగా ఉపయోగపడాలి, నాకు మంచిగా ఉపయోగపడాలి అనే ఉద్దేశం అయితే ఉందండి. మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇంక ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఉన్న కామెంట్ చేయండి, సందేహాలు, డౌట్స్ కానీ ఏమన్నా కానీ మీ యొక్క ఫీడ్బ్యాక్ అని కామెంట్ చేసేయండి. అలాగే దీన్ని షేర్ కూడా చేయండి, చాలామంది కూడా రీచ్ అయ్యేటట్టుగా. అలాగే మీరు ఫస్ట్ వేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి క్లాస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇంతవరకు మీరు ఓపిక్గా విండి, అలాగే మీ యొక్క సమాధానాలు కానీ, మీ యొక్క ఫీడ్బ్యాక్ కానీ ఏదైతే కూడా కామెంట్ చేస్తున్నారో అందుకు మీకు పేరునైతే ధన్యవాదాలండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.